వారు బాప్తిజం పొందవలెనని ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఎవరు ప్రకటించారు? ఎవరు ఆజ్ఞాపించారు? ఇది పౌలు, ఆ యొక్క శిష్యులు, యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందారు. ఆ నామంలో తప్ప మనకి ఏ నామంలో రక్షణ లేదు. ఏ నామంలో రక్షణ లేదు, యేసు క్రీస్తు నామంలో తప్ప. దేవుడికి మహిమ కలుగును గాక. ఉందా ప్రియులారా? ఏ నామంలో రక్షణ లేదు, ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో తప్ప. మనకు కావాల్సింది ఆ నామం పెట్టమని. దేవుడికి మహిమ కలుగును గాక. నేను భిక్షపతి ఇంటికి వచ్చి భిక్షపతి ఇల్లు అని ఒకవేళ ఇంటికి పోయి అడిగితే ఇదే భిక్షపతి ఇల్లు అని అంటే ఎవరన్నా నమ్ముతారా? ఎవరన్నా ఒప్పుకుంటారా ప్రియులారా? లేదు, ఇగో ఇది వాళ్ళ ఇల్లు. హల్లెలూయా. ఈ ఇంటికి ఏమంటుంది? భిక్షపతి నిలయము అని ఉంటుంది. అంతేనా ప్రియులారా? అంటే ఈ ఇంటికి ఆయన పేరు పెట్టబడింది. మరి మన హృదయం అనే మన ఇంటికి ఎవరి పేరు పెట్టమనాలా? ఎవరి పేరు? యేసుక్రీస్తు పేరు పెట్టాలా? యేసుక్రీస్తు యొక్క మన దేవుడి పేరు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ నామంలో తప్ప ఏ నామంలో రక్షణ లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం. అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. అక్కడ 10వ వచనంలో, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని మీరు గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడు నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత హల్లెలూయా. ఆయనకు ముందు ఎవరు లేరు, ఆయనకు వెనుక కూడా ఎవరు లేరు. ఆయనే సృష్టికర్త. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యేసు ప్రభు సృష్టికర్త. దేవుడికి మహిమ కలుగును గాక. మనకు బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలవాలంటే మరి ఈ కాలానికి ఒక ప్రవక్త కావాలి మనకు. బైబిల్లో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా మనం ఒకసారి చూద్దాం. చూడండి, ప్రకటన 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ఒకసారి. పదవ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకును ప్రవక్తలకును తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మములన్నీ సమాప్తమగునని చెప్పాడు. మరి ఆ 7వ దూత ఎవరు? ఎవరి ద్వారా ఈ మర్మాలు రావాలి? హల్లెలూయా. 7వ దూత 7 అనే ఉంటది బైబుల్లో. 7 ప్రవక్తలు, 7 కన్నులు, 7 బూరలు, 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7 కొమ్ములు, అంతేనా ప్రియులారా? 7 దీపస్తంభాలు, 7 ఆత్మలు, ఇవన్నీ బైబుల్లో ఉన్నాయి. మరి ఈ 7వ దూత ఎవరు? ఈ 7వ దూత ద్వారానే మర్మములన్నీ సమాప్తమవునని చెప్పాడు. ఆ 7వ దూత ఎవరో కాదు, ఆయనే విలియం బ్రహ్నామ్ అయి ఉన్నాడు. ఆయన 7 బూరలు చెప్పాడు, 7 కన్నులు చెప్పాడు, 7 ఆత్మలు చెప్పాడు, 7 ముద్రలు, 7 సంఘకాలాలు, 7 కొమ్ములు, ఇవన్నిటిని గురించి బయలుపరిచిన వ్యక్తి ఎవరనగా ప్రవక్త విలియం బ్రహ్నామ్. ఆమేన్. హల్లెలూయా. ఆయనే ఈయన ఆ ప్రవక్త. ఆ ప్రవక్త మీద ఉన్నది అగ్ని స్తంభము, ఆయన తల మీద ఉంది. హల్లెలూయా. ఆయనే దేవుని ఆత్మ చేత వాడబడి ప్రపంచాన్ని 7 మార్లు తిరిగి సువార్త ప్రకటించాడు. విలియం న్యారెన్ బ్రహ్నామ్ అనే పేరులో 7 అక్షరాలు ఉంటాయి. 7 మార్లు ప్రపంచాన్ని తిరిగాడు, 7 ముద్రలు చెప్పాడు, 7 సంఘకాలాలు చెప్పాడు. ఆయనే ఈ బైబిల్లో ఉన్న మర్మాల గురించి మాట్లాడిన వ్యక్తి ఈయన. దేవుడికి మహిమ కలుగును గాక. ఈయన తప్ప ఎవ్వరు కూడా చెప్పలేదు. ఇప్పటి వరకు లేరు, ఇక రారు, ఎవరు లేరు కూడా, రాబోరు కూడా. అందుకనే 7వ దూత 7 దేవుడు సంపూర్ణం చేశాడు.
దేవుడికి మహిమ కలుగును గాక.